హరి హరి ఏటే కోడలి పిల్ల బియ్యానికి పురగట్టిందని యాప కట్టరమ్మని పంపించా. చూడు, ఈ చెత్తనంతా తీసుకెళ్లి లోపల పెట్టు. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏంది ఇది నీకు చెత్తలా కనిపిస్తుందా? కడుపు నింపే అన్నపూర్ణమ్మ తల్లి నట్టుకోని తీసేయమన్నాను, తీసే. ఆగవే కోడలి పిల్ల, జరుగుతున్నానుగా. హాల్లో ఈ న్యూసెన్స్ ఏంటి? ఇంతకీ ఎవరియుడా? హరి డిస్టెంట్ రిలేటివ్. ఇదిగో పిల్ల, నీ పేరేంటి? మహిమ. చూడు మల్లమ్మ. మల్లమ్మ కాదు, మహిమ. మహిమా చౌదరి. ఏదోట్లేవే, అయినా మీరు ఇళ్లలో పంచారేటి? పని పాట లేకుండా ఇట్ట బిచ్చగాలలో ఇల్లు తిరుగుతారు. నందిని, తప్పకుండా 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 సాయి 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 సాయి. ఇదిగో పిన్ని, ఇప్పుడు చెప్పు, ఈ అవన్నీ దులపాలి? దులపడానికి కాదురా పడవా, బియ్యంలో వేయడానికి. ఆకులు తోసి బియ్యంలో వేయి. అలాగే. హరి లోపలికి వెళ్ళమను. పిన్ని ఇదిగో మల్లమ్మ, ఏదో నీకు పనిలేదా అని అన్నందుకు నీకంత పౌరుషం పొడుచుకొచ్చిందే. అవును అంటాను, కోసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మా కోడలు ఇంటి పట్టున పెళ్ళం పిల్లలతో అదే లేరా మొగుడు బిడ్డతో ఉంటే నువ్వేంటే చూడలేక చెడగొట్టనికి వచ్చావా? హరి చాలే ఆపు నందిని. నీకు మేం రావడం ఇష్టం లేక ఈ ఓల్డ్ లేడీతో చెప్పించావు. అవునే చెప్పించింది. అయితే ఏంటంట? ఎల్లడే ఎల్లి మొగుడు పిల్లలకి ఏం కావాలో చూసుకోండి. నందిని, ఇంటికి పిలిచి ఇంత ఇన్సల్ట్ చేస్తాను అనుకోలేదు. లెట్స్ గో ఫ్రెండ్స్. రాయే రా, ఏ పక్త ఈ వృద్ధి తానం చేయిస్తా. దీన్నే అంటారు అసలు మీద కోపం దుత్త మీద చూపించారని. లాభం లేదు, ఎలాగైనా ఇవిని పంపించేయాలి. ఎస్. రోజు అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. బా, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. అమ్మా శాంతి, కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా. ఏం చేస్తున్నావు? ఎవరి దగ్గరకు రావద్దు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దీన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. ఎందుకు? తీసుకో. నేను తీయాల్సింది అదే. సరే తీసుకో. దాని లోపల పెట్టు. జ్వలల్లలాటపట్టపావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. ఎవ్వరూ కనంది, ఎక్కడా వినంది. బాహుబలి ఎఫెక్ట్ బావు గారు. నాకు తెలుసు, నేను మొన్ననే చెప్పాను. వాడు ప్రభాసు, నేను కట్టప్ప, నువ్వు శివగామి. ఏమేం చేస్తాడో ఏమిటో.
వదినా ఇక్కడి నుంచి నువ్వు ఎండలో ప్రదర్శన చేయక్కర్లేదు. బాధ్యతగా నీడపట్టునే ఉండి ఇదిగో ఈ నెలతో పూజ చేసుకో. వాటర్ ఫాల్స్ నిన్ను శివగామం చేశాను అనుకున్నానే, కాదు నువ్వు రోహిణివి పూజ చేసుకో. అయ్యో వాట్ టు డు? నా ఫ్రెండ్స్ ముందు నన్ను టూ మచ్ గా ఇన్సల్ట్ చేసింది. వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఛే! మహిమకు కాల్ చేస్తాను. కట్ చేసిందేంటి? నాన్ సెన్స్. ఈ ముసలావిడేదో నాన్ సెన్స్ గా మాట్లాడితే నా ఫోన్ ని డెలిబరేట్ గా కట్ చేస్తుందా? హౌ డేర్ షీ! అసలు ఇదంతా ఈ మంగళగిరి మార్కెట్ వల్లే వచ్చింది. అమ్మా ఏం వంట చేయమంటారు? ఏంటమ్మా నా వైపు చూసి ఏదో థింకింగ్ చేస్తున్నారు? మునీశ్వరి, అమ్మా నువ్వు సార్ వాళ్ళ పిన్నిని చూసావు కదా? చూశానమ్మా. మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట చెప్పు. ఆ మంగళగిరి పిన్నికి చాలా పొగరుందమ్మా. అసలు ఆ ఊరు వాళ్ళకి అంత పొగరేమో. ఆ ఊరి సంగతి మనకెందుకు గాని ముందు ఆ మనిషి సంగతి చూడు. అంటే అంటే ఏముంది? ఆవిడిక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అమ్మా అత్తయ్యా, నన్ను పంపించడానికి మనుషుల్ని మాట్లాడుతున్నావా? ఓ సంతేనా? ఆవిడ్ని పంపించడం చాలా సింపుల్ అమ్మా. హౌ? అదమ్మా సంగతి. ఇప్పుడు చెప్పండి, ఆమెందుకెళ్ళదో? ఏమో, నాకవన్నీ తెలీదు. ఆవిడింటి నుంచి వెళ్ళిపోవాలి, దట్స్ ఇట్. ఇక ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాగా. నువ్వు చూసుకునేదేంటే నీ మొహం, నేనే నీ సంగతి చూసుకుంటా. జాను 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 ఏంటయ్యా? నా జాను ఏది? గదిలో ఉంది. ఆయన విడాకులు ఇచ్చాక మీకు ఇక్కడేం పనే? ఇది మా ఇల్లే, అల్లుడే వెళ్ళిపోయాడు. ఏంది మాట తీరి మారినట్టుంది? అదే నాకు అనుమానం. అయ్యో అదేం లేదు బాబు, ఏదో పరాక్లో ఉండి అలా మాట్లాడాను. మంచిది, నువ్వు ఇట్లే ఉండు. జాను జాను ఎల్లెల్లెల్లో ఏంటి జాను, వెళ్ళిపోతున్నావా? అవును, నీ మొగుడు విడాకులు ఇచ్చేసిండుగా, ఒంటరిగా ఎడిగిపోతున్నావు? ఒంటరిగా కాదు, జంటగా. జంటగానా? అంటే మీ అమ్మని కూడా తోలగబోతున్నావా? కాదు, ఇక నా బతుకంతా నీతోటే. బతుకా? అదేంటి? అదంతే. ఇక నా భవిష్యత్ అంతా నీతోనే రౌడీ బావా. నా మొగుడొక వేస్ట్ ఫెలో. వాడంత దగులుబాజు మీదవని ఈ ప్రపంచంలోనే చూడలేదు రౌడీ బావా. అమ్మా ప్రథమ, ఎంతైనా వాణ్ణి భర్తమ్మా. భర్త తొక్క, నువ్వు పద రౌడీ బావా. కొత్త బాబీని కొత్త ఇల్లు తీసాక అప్పుడు తీసుకెళ్దాం. అందాక పాతింట్లోనే ఉన్నాయి. ఓకే, విన్నావుగా, నేను వెళ్ళి కొత్త ఇల్లు చూసి నేను తోలుకపోతా. అప్పుడు దాకా ఇక్కడే ఉండు, ఓకేనా? వస్తా. రౌడీ బావా, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఓకే ఓకే, వస్తానే. ఇదేంటిది? అదే అదే. ఏమే మునీశ్వరి, నాతో పెట్టుకుంటావా? చుక్కలు చుక్కలు ఏం చేస్తుందా? బయట చేసిన రచ్చ చాలగా మళ్ళీ ఇదేంటి? ఏం దిల్లు, కొత్త స్కీమా? దిల్లు దిల్లు అంటూ సొల్లు కార్చుకుంటూ దాని వెనకాల తిరగబట్టే అది ఇంత అరాచకంగా తయారైంది. పెద్దయినా దోసకాయ పప్పు బాగుంది, తింటావా? దాంట్లో ఇంత విషయం కలిపెట్టు. నువ్వు ఇలా చెప్తే అదే జరుగుద్ది. దాన్ని కలిపితే ఎందుకు నాన్న? అది కదమ్ముడు, పాపం మీ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అలా ఇన్సల్ట్ చేయడం ఏమైనా బాగుంటుందా? ఊరుకో స్వామి, వాళ్ళకేం పని పాటలేదా? పద్దాకా అందరి ఇల్లు తిరగపోతే? అది కాదు దిల్లు, కిట్టి పార్టీస్ అనేవి ఈ రోజు రేపు మన కల్చర్ లో పార్ట్ అయిపోయి. ఆపై, నాకు అలాంటి కల్చర్ నచ్చదు. ఇదిగో, నీకు నచ్చకపోతే మూల కూర్చో. అంతేగాని అమరావతి విషయం పెట్టుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసావో, హరి మంత్రగాళ్ళలాగా మా చేత వ్యాపారం వహిస్తావా? సర్లే గాని ఎక్కడ తింటున్నావేంటి? కడుపు మండి. నీకెందుకు కడుపుమంట? పాపం నందు. పాపం అంటే పాపం,
పెళ్ళమంటే ప్రేమ ఉండొచ్చు కానీ భయం ఉండకూడదు మాయా. అయినా అత్తయ్య అహంకారాన్ని దెబ్బతీసేంత వరకు నేను ముద్ద కూడా తిన్ను. అమ్మగారు మీరిక నిశ్చింతగా ఉండండి. నేను చాలా క్లారిటీగా ఉన్నాను. మంగళగిరి పిన్ని గారు వెళ్ళిపోవడం గ్యారంటీ. అదే గనక జరిగితే నీకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిస్తాను పో. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారు అమ్మగారు. పద. మై డియర్ సన్ను, ఈ తింగర్ది ముందే ఎందుకు భోంచేసింది? దీని వెనకాల ఏమీ కుట్ర లేదు కదా? ఏమో నాన్న, అది ఎప్పుడు ఏం చేస్తుందో చెప్పడం కష్టం. కరెక్టే. మీ అమ్మ ఉందిలే మంచి కాలం ముందు ముందునా. వాట్ నందు, ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. ఏ నేను యాక్టివ్ గా ఉండకూడదు? అబ్బే అదేం లేదమ్మా, నీకు బామ్మ వచ్చిన తర్వాత మనశ్శాంతి లేదు కదా, అందుకని. వాట్ నాన్ సెన్స్. ఆఫ్టర్ ఆల్ ఆవిడ గురించి నాకు మనశ్శాంతి లేకపోవడం ఏంటి? చూడండి, మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి, బామ్మని పంపించేస్తావా? నువ్వేంటి అంత షాకింగ్ గా అడిగావు? అబ్బా, ఏం లేదమ్మా, ఆ మొండిదాన్ని ఎలా పంపావా అని. ఇంకా పంపలేదు, రేపు తనంతటి తానే వెళ్ళిపోతుంది. అలాగా? ఎలా నందు? స్పాట్స్ గా భోంచేస్తుంది కదా. పార్టులుగా ఏంటమ్మా, ఒకేసారి భోంచేస్తుందిగా. పార్టులుగా కాదు, స్పాట్స్ గా అంటే కుండలుగా. నో నందు, యు ఆర్ కిల్లింగ్ తెలుగు. అది కుండాల్ కాదు, కుంభాలుగా. మీ మా నాన్న మీరు పొడు తింటే సరిపోతుందా? నన్ను పిలవద్దు. ఇప్పుడే కదా భోంచేసింది. దెయ్యం పట్టిందేమో. నువ్వైనా పిలవచ్చు కదే. పిలుద్దామనుకున్నానమ్మా, మీరే వచ్చారు. కూర్చోండి. మీరేంట్రా మూగెద్దులా కూర్చున్నారు? మాట్లాడండి. ఎద్దులు ఎక్కడైనా మాట్లాడతాయా? మీనింగ్ లెస్ గా మాట్లాడుకో. నువ్వు తొందరగా సర్వ్ చేయి. ఇప్పుడే సర్వ్ చేస్తానమ్మా. 2 minutes. ఓయ్ అబ్బో, పనిది కూడా ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంది. ఏమే ABCDF అని ఎందుకు అనమన్నానా? ABCDF నీ తాతకుండు ఎట్టా ఉందా చాకు? హరి, ఐఎమ్ గోయింగ్ టు డై. ఈ డర్టీ లాంగ్వేజ్ ఏంటి? ఈ లేమ్ జోక్స్ ఏంటి? ఇప్పుడు సర్వెంట్ ఇచ్చే షాక్ కి రేపెలాగూ తనే లగేజ్ సర్దుకుంటుందిలే. బామ్మగారు, మీరిక నుండి భోజనం చేయకూడదు. అందుకే ఈ సూప్ తాగండి. సూపా? అదేంది, కూల్ డ్రింకా? కాదు, నీలాంటి వయసు మళ్ళిన వాళ్ళు ఇదే తాగాలి. అట్టాగా. ఇప్పుడు ఏం రచ్చ చేస్తుందో, ఎలా టాలరేట్ చేయాలో. చాలమ్మా. అరే, అమ్మడితో జోకులు కాదురా, ఇది మహా కంత్రి నాన్న. ఇది కంత్రీలకే కంత్రి. నీ పెళ్ళాకి నా మీద ఎంత ప్రేమరా. ఎక్కువ కూడా తింటే కడుపు పాడొద్దని రసం ఇచ్చిందిరా. ఇక సచ్చేదాకా నీ ఇంటి గడప దాటనే నా సీదయ్యి. అమ్మా, నందు, ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏమండి, ఈ ఐడియా మీకే వచ్చిందా లేదా ఎవరైనా చెప్పారా? నాకే వచ్చింది. ఇలాంటి అద్భుతమైన ఐడియాలు నాలాంటి జీనియస్లు కాక ఇలాంటి సామాన్యులకు వస్తాయి. అవునవునులే బావగారు. ఏమ్మా, ఇప్పుడు వచ్చే అమ్మాయిలంతా బాగా డబ్బున్న అమ్మాయిలు అంటున్నారు. ఏమాత్రం తేడా జరిగినా మనల్ని చంపినా చంపేస్తారు. జెలసీ. రండి, అదిగో మీ సారు. రేయ్, ఇదిగో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పుస్తకాలు తీసుకొచ్చారు?
మీకు అసలు బాధ్యత ఉందా? అవ్వా, వంట చేయడానికి వచ్చారా పాఠాలు వినడానికి వచ్చారా? ఇది పాఠశాల కాదు, పాకశాల. అర్థమైందా? ఇదిగో రేపటి నుంచి ఈ పుస్తకాలకు బదులు గిన్నెలు, పెన్నులకు బదులు గరిట్లు పట్టుకోరండి. తెలిసిందా? ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? సుమతి. మా వదిన పేరు పెట్టుకున్నావా? అయితే నేను పేరు పెట్టి పిలవను, చిన్న వదిన అని పిలుస్తా. సరేనా చిన్న వదిన? శివ, ఆ అమ్మాయిది నా పేరు కాదు. మొదలు పెడతాను వదిన, అది నా బాధ్యత. ఇదిగో చిన్న వదిన, నువ్వు ఈ బియ్యం కడగడం నేర్చుకో. ఇదిగో చేట. ఇదిగో అమ్మాయి, నువ్వు ఆలుగడ్డలు తీసుకో. ఇదిగో నువ్వు ఈ బెండకాయలు తీసుకుని బాగా కట్ చేయి. పద. ఇవన్నీ వంట కంటే ముందు చేయాల్సిన పనులు. సరేనా? వెరీ గుడ్. శుభ్రంగా కడగండి. అన్నయ్య, నీకు ఇక్కడ ఏం పని అన్నయ్య? నేను క్లాసులు తీసుకుంటున్నాను కదా, అది నా బాధ్యత. అనవసరంగా వీడికి ఐడియా ఇచ్చాను, కొంపను మిస్ చేసి పారేశాడు. ఇక సచ్చేదాకా నీ ఇంటి గడప దాటనే నా సీదయ్యి. టిల్ డెత్ ఇక్కడే ఉంటుందా? ఈ స్ట్రాంగ్ బాడీ ఎంత లేదన్నా మినిమం 5 years బ్రతుకుతుంది అంటే అప్పటిదాకా నేను భరించాలా? ఓ గాడ్, ఐ కాంట్ బేర్ దిస్. ఏదో ఒకటి చేసి పంపించేయాలి. ఏంటమ్మా ఆవిడ అలా అడ్డం తిరిగి? Shut up, you rascal. ఏదో ఈ రోజే వెళ్ళిపోతున్నట్టు చాలా ట్రాష్ మాట్లాడా. ఏమైంది? ఇక పర్మనెంట్ గా ఇక్కడే ఉండేలా చేసావు. ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. అసలు రోజు మీరందరూ ఎంత తింటారో అంతకంటే ఎక్కువ తింటుంది ఆవిడ. కానీ ఈ రోజు జస్ట్ 2 చెంచాల సూప్ తాగి కడుపు నిండిపోయిందమ్మా. నాకు అస్సలు అర్థం కావడం లేదమ్మా. అమ్మా, ఒక ఐడియా. ఆ ముసలావిడికి చేతపడి చేయించమంటారా? ఏమే మునీశ్వరి, నాకు చేతపడి చేయిస్తావటే? నా కోడలి పిల్ల నేను ఇక్కడ సంతోషంగా ఉండటం నీకు ఇట్టలేదటే? కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు కదే. కుదనస్తానా డిక్కి బలిసిన కొడి సిక్కి కొట్టు ముందు తొడగొట్టిందని మహేష్ బాబు చెప్పినట్టు నీకు కూడా చెప్తుందిగా. ఎల్లు. నేనెళ్ళను, మీరివ్వాళ్ళొచ్చారు. నేను అమ్మగారి దగ్గర పెళ్లి కనప్ప నుంచి ఉన్నా. ఎవరికి? నీకు పెళ్లి కాక మునుపా, అమ్మగారికి పెళ్లి కాక మునుపా? నీకు అనవసరం. ఏమే కోడలి పిల్ల, ఇది నన్ను ఇన్ని మాటలు అంటుంటే సూత్ర నిలబడ్డావే? ఎల్లమంది తిన్ని. సర్లే, నీకు నాకంటే ఈ ముద్దన స్టబ్ద ఇట్టల్లా ఉంది. నేనే పోతాలే. అమ్మా, మీరేం ఫీల్ అవ్వకండి. 600 అయినా 106 అయినా. షట్ అప్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంత ట్రాష్ మాట్లాడుకో. కాదమ్మగారు, ఎలా అయినా సరే ఈ ముసలావిడ్ని బయటకు పంపించడం పక్కా అంటున్నాను. నన్ను నమ్మండి ప్లీజ్. సరే వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. భలే చెప్పావురా. ఒరే నిషేధమా, మనం వేరే వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నాం, బయలుదేరదాం పద. అవునన్నా, ఇక్కడ ఆడవాళ్ళ పని ఆడవాళ్ళు చేస్తున్నారు. సత్యద మగాళ్ళ పేపర్ చదువుతున్నారు. అవునవునన్నా, ఇది మనీళ్ళే. అవునవును. నువ్వేంటి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి ఇంకా ఇక్కడ సెటిల్ అయ్యావు? బయలుదేరమ్మా, బయలుదేరు. చేతకాని ఎదవదద్దమ్మ రౌడీల్ని పిలిపించి బెదిరించి విడాకుల పేపర్ల మీద సంతకాలు ఎవరిని పంపించామన్నది కాదు, సంతకం పెట్టారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇదిగో చెప్పేది నీకే. ముందు పెట్టా బేడా సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. నేను వెళ్ళను. ఏం రోగం? సంతకం పెట్టావుగా. ఆయన వస్తానన్నారు. ఆయన నన్ను తీసుకెళ్తా అన్నారు. ఆయన కోసమే నేను మారాను, ఇలా పనులు చేస్తున్నాను. ఆడరాడు గాని నువ్వు సర్దుకో. వస్తాడు. నా మీద ఆయనకి ప్రేమ ఉంది. నాకు ఆయనంటే మనసుంది. మా ప్రేమకు హద్దులే. ఆపుతావా? ఆపితే ఆగటానికి వాటర్ ట్యాప్ కాదు ఇది, ప్రేమ. అన్నయ్య వెళ్దాం పద. త్వరగా వెళ్ళండి,
నా రౌడీ బావ వస్తే అస్సలు బాగోదు. వెళ్ళండి అయ్యా, అబ్బాయికి అసలు కోపం ఎక్కువ. ఆ. పెదమా కొత్త అల్లుడికి ఏది ఇష్టమో కనుక్కోమ్మా, మంచిగా వండి పెడదాము. అంటే ఏంటి ఇక మీరు వెళ్ళరా? ఏయ్ వెళ్ళమని చెప్తున్నాను కదా, పోండి. అన్నా వీళ్ళందరినీ చూస్తుంటే పొడిచి పారేయాలనిపిస్తుంది. ఇంకాసేపు ఉంటే మటర్ జరిగినా జరగచ్చు. పదా పోదాం రా. ఈ బాగోలేంద్రా. ఏం దిల్లు ఏమైంది? మీ అమ్మ చాలా టూ మచ్ చేస్తుంది బావా. ఏమంది? నన్ను డైరెక్ట్ గానే దమ్మెక్కడుంది ఆ? కాదా మరి? ఆ మునీశ్వర్ లేదు, దాంతో నువ్వు రోజు రాత్రి బామ్మ దగ్గర నిద్రపో అని చెప్పిందట. అంటే ఆ మునీశ్వరు ఇప్పుడు ఇక్కడికి వస్తుందా? అబ్బా నీ మొహం ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేను రోజు హాల్లో పడుకుంటున్నట్టు యాక్ట్ చేస్తున్నాను కదా, ఆ. అక్కడికి వచ్చి పడుకుంటుందంట. అంటే ఇక రాత్రి నువ్వు అక్కడేనా? అంతే కదా మరి. ఛ! సర్లే, అది రావడానికి ఇంకా గంట టైం పడుతుంది కానీ జరుగు, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. రా పడుకో. బావా ఈ ఆషాఢం వెళ్ళాక మనం హాలిడే ట్రిప్ వేద్దామా? ఈ కొడైకెనాల్, ఈ కాశ్మీర్ వెళ్దామా? ఉమ్, పోనీ నేపాల్ వెళ్దామా బావా? ఉమ్. నేపాల్ వెళ్ళి హాయిగా అక్కడే గడిపేసొద్దాం. అత్తయ్య ఒప్పుకుంటుందంటావా? ఏమైందిరా నీకు? ప్రతి దానికి ఊ అంటావే? ఆ? నువ్వు కొట్టవుగా? కొట్టలే చెప్పు. నువ్విలా మాట్లాడుతుంటే ఎలాగో ఉంది దిల్లు. అదేంటి? 70 ఏళ్ళ ముసల్ది హనీమూన్ గురించి మాట్లాడుతున్నట్టుంది. దొంగ సచ్చినోడా, నా మూడంతా పాడు చేసావు. నేను పోతా పో. దిల్లు సారీ దిల్లు. మార్నింగ్ వరకు కాకుండా మధ్యలోనే వచ్చావా? హ్యాపీగా మాట్లాడుకుందా? మాట్లాడుకుందామా? చిచి, నేను రానంటే రాను. నా ఉద్దేశం అది కాదు దిల్లు. ప్లీజ్ రా దిల్లు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే, సరిగ్గా 11:30కి వస్తా. నిద్రపోకు. చచ్చినా నిద్రపోను. కళ్ళల్లో నిప్పులేసుకుని అదే ఒత్తులేసుకుని మరీ వెయిట్ చేస్తుంటా. సరే సరే, నేను ఇక వెళ్తున్నా. మళ్ళీ ఆ మునీశ్వర్కి డౌట్ వచ్చినా రావచ్చు. దిల్లు అడ్వాన్స్ గా ఏదైనా? సరే క్యాచ్. రోజు ఏం చక్క ఏసీ రూమ్ లో పడుకునేదాన్ని. ఛ, ఈ గెటప్ లో నాకు నచ్చింది ఇదొక్కటే. అమ్మగారు నేనేస్తా. అవసరం లేదులే. ఏ బాగా పొద్దుపోయిందిగా, ఇక్కడే తగలడ్డావే, తొంగపో. నిన్ని కొంపలోంచి బయటికి పంపాకే నేను నా కొంపకెళ్తానే ముసల్దానా. ఏటే ఆలోచిస్తున్నా? నీ మొగుడు సావసిత కొట్టాడా ఏంది? కొంపకు పోవడానికి ఆలోచిస్తున్నా? అబ్బే అదే లేదమ్మా, అయినా నా మొగుడికి నన్ను కొట్టేంత దమ్ము ధైర్యం లేదు. సర్లే పడుకోండి, నేను మీ కాడ పడుకుంటాను. పడుకోవే. ఇక జీవితంలో రాత్రి 7 దాటాక ఇక్కడుండకూడదని నువ్వే అనుకుంటావు చూడు. అమ్మగారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోమన్నారమ్మా. అవునా? కొబ్బరికి సిప్పలా కూడా చూసుకోమందా? ఈ ముసల్దానికి ఎంత పొగరు. పడుకోవే, నువ్వు పడుకో. నువ్వు పడుకున్నాక ఎత్తుకెళ్ళి 100 కిలోమీటర్ల దూరంలో పడేస్తా. మా తమ్ముడు రాజుగాడు కూడా ఆటోలో రెడీగా ఉన్నాడు. ఓసే మునీశ్వరి, కాళ్ళొత్తవే. మా తమ్ముడు అక్కడున్నాడో లేడో ఫోన్ చేసి కనుక్కుంటాను. 2 నిమిషాల్లో వస్తానమ్మా.